హాయ్ ఫ్రెండ్స్, మొన్న డిసెంబర్ 1న వైజాగ్ కైలాసగిరిలో 50 ఫీట్ ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ అయితే లాంచ్ అయింది. ముందుగా మేము అనుకుంటున్నట్టు డిసెంబర్ 8న మేము వైజాగ్ వెళ్ళాలి అనుకున్నాము. సో నిన్న ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. అక్కడ నుండి చర్చికి వెళ్ళాం మార్నింగ్. అక్కడ 2 o'clock అయిపోయింది. అక్కడ నుండి హోటల్కి వెళ్ళాము. అక్కడ 4:35 అయింది. అక్కడ నుంచి షాపింగ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. 7 o'clockకి ఆర్కే బీచ్కి వచ్చాము. ఇంకా ఈ టైంలో వెళ్ళలేమేమో అనుకున్నాము, కానీ అక్కడ నుంచి కైలాసగిరికి వెళ్ళాము. అక్కడ చూస్తే క్రౌడ్ మామూలుగా లేదు అసలు. గ్లాస్ బ్రిడ్జ్ కొత్తగా లాంచ్ అయింది కదా. సో మనం కైలాసగిరికి వెళ్తున్నప్పుడు స్టార్టింగే రైట్ సైడ్ పెట్టారు. అది చూడటానికి చాలా బాగుంది. నాకైతే చిన్నదే అనిపించింది దూరం నుండి చూసినప్పుడు. వెంటనే చూస్తే 8 o'clockకి క్లోజ్ చేసేస్తారు అని చెప్పారు. అప్పుడు అలా ఒకసారి కైలాసగిరి అంతా కూడా చూసి వచ్చాము. ఆ నైట్ పైనుండి వైజాగ్ అంతా కూడా, అది ముందు షాట్లో నిన్న నేను అప్లోడ్ చేశాను, అది చూపించాను. మళ్ళీ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. టికెట్స్ అవి ఈచ్ వన్ 250, 220 అనుకుంటున్నాను ఈచ్ వన్. అదే ఫ్యామిలీ ప్యాక్ అయితే 4 మెంబర్స్కి 800. సో మేము మా బ్రదర్ వాళ్ళందరం కలిసి వెళ్ళాము. మేము లాస్ట్ అనుకుంటాను. మా తర్వాత ఇంకొక బ్యాచ్ ఉంది. ఒకసారి గ్లాస్ బ్రిడ్జ్ ఎంటర్ ఇచ్చేది 35 మెంబర్స్ మాత్రమే ఒకసారి పంపిస్తున్నారు. అంతకు మించి ఇంకా పంపించట్లేదు. టీ షేప్లో ఉంటుంది బ్రిడ్జ్, సర్కిల్ షేప్ ఉంటుంది. ఆ చివర పైన మన ఫ్లాగ్ ఉంటుంది. అదిగోండి, చాలా బాగుంది. కానీ మేము ఫస్ట్ వెళ్తున్నప్పుడు మాత్రం నేను 10-15 ఫీట్ వెళ్ళినప్పుడు భయం వేసి నేను ఇంకా బ్యాక్ అయిపోదాం అనుకున్నాను. ఇంకా మా ఆయన ఇంతవరకు వచ్చి మళ్ళీ ఎందుకు అని మళ్ళీ వెళ్ళాము. కానీ ఎండ్కి వెళ్ళినప్పుడు మాత్రం, చివరికి వెళ్తున్నప్పుడు మాత్రం అది ఎందుకో కొంచెం ఊగుతున్నట్టు అనిపించింది, కొంచెం షేక్ అవుతున్నట్టు. అంటే నాకు అనిపించింది, నాకు భయం అనిపించి అలా అనిపించిందేమో మరి నేను అనుకోవటం. కానీ బాగుంది. నాకైతే కొంచెం భయం అనిపించింది. ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. వీడియో పెట్టాలి కాబట్టి నేను అలా కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాను. బాగుంది. నైట్ టైం కాబట్టి కొంచెం పర్వాలేదు అనిపించింది. అదే డే టైం అయితే బాగా భయం వేసేదేమో. నేను గ్లాస్ నుండి కూడా నేను మీకు దగ్గరగా వీడియో కూడా పెట్టాను. కొంతమంది అక్కడ అంటున్నారు అది ఫైబర్ అంటున్నారు, కానీ అక్కడ స్లిప్పర్స్ అలౌ చేయలేదు. గ్లాస్ అని అనిపించింది నాకైతే. బాగుంది కొంచెం.